ఓం శ్రీ మాత్రే నమః. సంజయుడు చెప్పిన మాటలు విని యుద్ధం వద్దని సంధి కొరకు ప్రయత్నించమని సలహా ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. తండ్రి అలా చెప్పగానే దుర్యోధనుడు, మహారాజా, మీరు ఏమీ భయపడనక్కర్లేదు. మాకు చాలినంత శక్తి ఉంది. యుద్ధములో శత్రువుల్ని ఓడించగలం. మొదట్లో ఈ రాజ్యం అంతా శత్రువుల చేతుల్లో, వారి ఆధీనంలో ఉండేది. కానీ ఇప్పుడు మన ఆధీనంలో ఉంది కదా. ఇక్కడ చేరి ఉన్న రాజులందరూ మన కష్టసుఖాలను తమవిగానే భావిస్తారు. సమయం వస్తే వీరందరూ నా కోసం అగ్నిలో సైతం దూకగలరు. శత్రువుల గురించి మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. మహారాజా, ధర్మరాజు నా ప్రభావానికి ఎంతలా భయపడుతున్నాడంటే, అతడు అర్ధరాజ్యాన్ని కాదని, కనీసం పట్టణాలు కూడా కాదని, కేవలం 5 గ్రామాలు ఇస్తే సరిపోతుంది అనే స్థితికి వచ్చాడు. కుంతీపుత్రుడు భీముడు చాలా బలవంతుడని మీరు అనుకుంటున్నారు. అది మీ భ్రమ మాత్రమే. గదాయుద్ధంలో నాతో సమానుడు ఇంతవరకు లేరు, ఇకపై ఉండబోరు. నా గదాఘాతం భీముడిపై పడిందంటే అతడు నుగ్గునుగ్గైపోవాల్సిందే. అంతేకాదు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవసుడు, ప్రాగ్జ్యోతిషపురాధిపతి మరియు శల్యుడు, జయద్రథుడు, వీరంతా మహామహావీరులు. వీరందరూ కలిసి దాడి చేస్తే ఒక్క క్షణంలోనే పాండవులు యముని వద్దకు వెళ్లాల్సిందే కదా. అసలు భీష్ముని ప్రతాపాన్ని దేవతలు సైతం తట్టుకోలేరు. ఆ విషయం మీకు తెలుసు కదా. అతనికి ఇచ్ఛామరణం వరంగా ఉందని తెలుసు కదా. భరద్వాజపుత్రుడు ద్రోణుడు, అతడి పుత్రుడు అశ్వత్థామ కూడా శస్త్రాస్త్రాలలో పారంగతులు. అసలు అర్జునుని వద్ద అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయని కదా మీరు భయపడుతున్నారు. అతడికి ఆ అస్త్రాలన్నీ ప్రసాదించినది ద్రోణాచార్యులే కదా. కృపాచార్యుని కూడా ఎవరూ ఎదిరించలేరు. అర్జునుడైతే వీరిలో ఏ ఒక్కరి వైపు కూడా కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేడు. నేనైతే కర్ణుని కూడా భీష్మ, ద్రోణ, కృపాచార్యులతో సమానమైన వ్యక్తిగానే పరిగణిస్తాను. పోనీ మహారాజా, మీరు చెప్పండి. యుద్ధరంగంలో మనం భీమసేనుని చంపితే ఇక మనతో యుద్ధం చేయగలిగేవారు అవతలి పక్షంలో ఎవరున్నారు? ఒక్క పేరు చెప్పగలరా మహారాజా అని తన తండ్రి ధృతరాష్ట్రునికి ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాడు దుర్యోధనుడు.